3 వన్డేల సిరీస్ లో భాగంగా జోహెనస్బర్గ్ వేదికగా టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో చిత్తుగా ఓడడం ద్వారా సౌత్ ఆఫ్రికా జట్టు 2 చెత్త రికార్డులను మూటగట్టుకుంది. ఈ మ్యాచ్ లో కేవలం 116 పరుగులకే కుప్పకూలి హోమ్ గ్రౌండ్ లో అతి స్వల్ప స్కోర్ గా నమోదైంది. అలాగే 200 బంతులు మిగిలి ఉండగానే సొంత గ్రౌండ్ లో రెండో అతిపెద్ద ఓటమిని సౌత్ ఆఫ్రికా మూటగట్టుకుంది. ఇకపోతే ఈ మ్యాచ్ లో అటు భారత్ బౌలింగ్ బ్యాటింగ్ లోనూ రాణించి అదరహో అనిపించింది. ఇక సౌత్ ఆఫ్రికా అటు బౌలింగ్ బ్యాటింగ్ రెండిట్లోనూ విఫలం కావడంతో 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. అయితే రెండో వన్డేలో టీమిండియా ప్లేయింగ్ 11 లో ఎటువంటి మార్పులు చేయకుండానే బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. డెబ్యూ ఆటగాడు సాయి సుదర్శన్ మొదటి వన్డేలో హాఫ్ సెంచరీతో నాటౌట్ గా అదరగొట్టాడు. అలాగే శ్రేయస్ అయ్యర్ కూడా వన్డౌన్ లో వచ్చి హాఫ్ సెంచరీతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ ద్వారా మొత్తం టీమిండియాలో 4 బ్యాటింగ్ చేశారు. అందుకే రెండో వన్డేలో ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగే అవకాశంగా ఉంది. అలాగే బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఒకవేళ చేస్తే సౌత్ ఆఫ్రికా టీంలో మార్పులు చేసే అవకాశం ఉంది. ఇక రెండో వన్డే సెయింట్ జార్జ్ పార్క్ లో జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కోసం ఓ స్వల్ప మార్పు చోటు చేసుకుంది. అదేంటంటే మొదటి వన్డే మ్యాచ్ భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 1:30 జరిగింది. కానీ రెండో వన్డే మాత్రం భారత కాలమాన ప్రకారం సాయంత్రం 4:30 ప్రారంభం కాబోతుంది. అలాగే చివరి మ్యాచ్ కూడా ఇదే టైంలో ప్రారంభం అవుతుంది. ఇక ఈ మ్యాచ్ గెలిస్తే టీమిండియా సిరీస్ సొంతం అవుతుంది. కానీ సౌత్ ఆఫ్రికా ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సమం చేయాలని చూస్తుంది. దీంతో ఈ మ్యాచ్ లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడే అవకాశం ఉంది. అది కూడా ఈ మ్యాచ్ రేపు 19వ తేదీన జరగనుంది.